హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెన్నెల కంటి కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. పిల్లలకి ఎక్కువ స్వీట్ ఉన్న కూరలు కూడా ఎక్కువ ఇష్టం ఉండదు. దాంట్లో క్యారెట్ మెయిన్ అనమాట. క్యారెట్ కూర అంటే చాలామంది పిల్లలకి ఇష్టం ఉండదు, కానీ క్యారెట్ హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ క్యారెట్ తోటి నేను ఇప్పుడు హల్వా చేయబోతున్నానండి. కూర చేద్దాం అనుకున్నాను. సడన్గా నాకు హల్వా అయితే చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు అని చెప్పేసి నేను ఇలాగ తురిమేసి హల్వా చేస్తున్నాను అనమాట. చక్కగా కడిగేసుకొని పైన తొక్కుంటుంది కదండి, అదంతా తీసేసి చక్కగా ఇలా తురుముకోవాలి. ఇలా అండి, చక్కగా ఇలాగా పొడి పొడిగా మనం క్యారెట్లంతా కూడా తురుముకోవాలి. చాలామంది మిక్సీలో వేస్తారు. మిక్సీలో వేసేదానికి ఇలా తురుముకునేదానికి చాలా తేడా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా మనం తురుముకొని చేస్తే క్యారెట్ హల్వా చాలా చాలా బాగుంటుంది. చాలామంది గాజర్ హల్వా చేస్తారు కదండి, సేమ్ ప్రొసీజర్. ఇది కూడా క్యారెట్ గాజర్ రెండు ఒకటేగా ఉంటుంది, కాకపోతే పేర్లు డిఫరెంట్గా ఉంటాయి అంతే, కానీ సేమ్ టేస్ట్ మాత్రం ఒకటేగా ఉంటుంది. ఈ క్యారెట్ అంతా కూడా కలిపి ఒక అరకిలో పైన, కిలోకి తక్కువ ఉంటుంది, దాదాపుగా ఒక 10 అనుకోండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని, పెద్ద బాండీ అయితే బాగుంటుందండి. నా దగ్గర అంత పెద్ద బాండీ లేదు, అందుకని పెద్ద గిన్నె పెట్టాను. ఎందుకంటే క్యారెట్ మనకు కలపడానికి ఈజీగా మూవ్ అవుతూ ఉండాలి కాబట్టి. దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసాను, ఎక్కువ వేయలేదు. అయితే ఈ క్యారెట్ అంతా కూడా దాంట్లో వేసేసి మనకు పచ్చివాసన మొత్తం పోయేదాకా బాగా వేయించాలండి. ఫస్ట్ క్యారెట్ పచ్చివాసన పోవాలి. సిమ్లో పెట్టి ఒక మినిమం ఒక 10 to 15 మినిట్స్ సన్న సిమ్లో పెట్టేసి బాగా వేయిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం బాగా వేగుతుంది, ప్లస్ ఏంటంటే పచ్చివాసన ఉండదు. ఒకసారి ఇప్పుడు నేను బాగా కలిపేస్తున్నాను. 2 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉంటే అడుగు మాడకుండా ఉంటుంది. ప్లస్ ఏంటంటే వాటర్ అనేది మొత్తం ఇంకిపోతుంది క్యారెట్లో, బాగా పచ్చివాసన పోయి బాగా వేగుతుంది అనమాట. ఇప్పుడు మరలా ఒకసారి కలుపుదామండి. అలాగా 2-3 టైమ్స్ మనము కలుపుతూ ఉంటే వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది, అడుగు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మరలా 3rd టైం కలుపుతున్నాను. చూసారా, ముక్క మెత్తబడుతోంది, ప్లస్ బాగా వేగుతోంది. ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దాదాపుగా నేను ఒక 15 నిమిషాల దాకా అలాగా పెట్టాను. ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం వేస్తున్నానండి. దాదాపుగా అరకిలో పైన ఉంది క్యారెట్. ఒక 10 క్యారెట్ ముక్కలు వేసాను అనుకోండి. ఇప్పుడు 2 గ్లాసుల బెల్లం వేసాను. బెల్లం అంతా వేసేసాక బాగా మరలా ఒకసారి కలుపుకోవాలండి. మనకు చాలామంది ఏం చేస్తారంటే క్యారెట్ బెల్లము 2 కరిగిపోతే అయిపోయింది అని చెప్పేసి చాలామంది తీసేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు తీయద్దండి. మనము వాటర్ కూడా ఇప్పుడు దీంట్లో వేయలేదు, ఓన్లీ బెల్లం మాత్రమే వేశాను. బెల్లం బాగా కరిగిపోయి క్యారెట్ బెల్లం బాగా మనకి ఇట్లా పట్టుకుంటే జిగురు జిగురుగా అంటాలన్నమాట. అంటే పాకం వచ్చేంత వరకు బాగా 2 బాగా కలుపుతూ ఉండాలి. అలాగా సన్న సిమ్ మీద ఫస్ట్ పెట్టేసేయండి. ఆల్రెడీ మనం బెల్లం వేసాం కాబట్టి వాటర్గా వస్తుంది. ఇప్పుడు చూసారా, పల్చగా అయిపోయింది. దీన్ని మనము సేమ్ ఒక 10 మినిట్స్ అలాగా కలుపుతూ పెట్టేసేయాలి. కొంచెం సేపు అయ్యాక మూత పెట్టేస్తే పాకంలాగా బాగా గట్టిగా అయిపోతుంది. చూసారా అండి, ఆల్మోస్ట్ గట్టిపడిపోయింది. మనం పట్టుకుంటే ఇలా పాకంలాగా అంటుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బాండీ పెట్టుకొని చక్కగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా అలాంటివన్నీ కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఎండు ద్రాక్ష వేయట్లేదండి, ఎందుకంటే మనకి ఆ క్యారెటే కొంచెం ఆ టైప్లో అనిపిస్తూ ఉంటుంది కాబట్టి జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేస్తున్నాను, ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నెయ్యి వేసి చక్కగా నెయ్యి ఇప్పుడు మనకి ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. అలాగే జీడిపప్పులు మనం తింటూ ఉంటే ఒక్కొక్క స్పూన్కి జీడిపప్పు వస్తూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే నేను జీడిపప్పులు వేసేసాను. కొంతమంది దీంట్లోనే కోవా కూడా వేసుకుంటారండి దించేశాక. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, కోవా వేసుకున్నా కూడా క్యారెట్ హల్వా, గాజర్ హల్వాలో చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నా ప్రస్తుతానికైతే నేను కోవా వేయట్లేదు, జీడిపప్పులు మాత్రమే వేస్తున్నాను. జీడిపప్పులు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఏదైతే గిన్నెలో ఉందో అది నేను ఈ బాండీలో వేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి దీనికి సరిపోతుంది కాబట్టి నేను దీంట్లో వేసేస్తున్నాను.
చూసారా అండి, మనకి ఆ బెల్లము క్యారెట్ అలాగా పాకంలాగా రావాలి, అప్పుడే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను, చాలామంది ఏంటంటే క్యారెట్ హల్వా 5 నిమిషాలు పెట్టేసి అయిపోయింది అని అనుకుంటారు. అలా కాదు, ఇలా మీకు బాగా పాకం వచ్చేదాకా రెండు కలిపి చేస్తే మాత్రం సూపర్గా ఉంటుందండి హల్వా. దీంట్లో నేను చెప్పాను కదా, చాలామంది కోవా వేసుకుంటారు. ఐస్ క్రీము మనకి ఈ క్యారెట్ హల్వా అయితే ఏంటి, గాజర్ హల్వా అయితే ఏంటి, కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు ఫైనల్లీ మనము ఇలాచీ పౌడర్ వేస్తున్నాము. ఇలాచీ పౌడర్ ఎప్పుడైనా సరే రెడీ పెట్టుకుంటే మనం ఏదైనా స్వీట్లలో వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసేసాను. ఇక ఆహా గుమగుమలాడిపోతోందండి. ఒక్కసారి మనం గరిటె తీసుకొని కలిపితే ఆహా అద్భుతం అండి, చాలా మంచి టేస్టీగా ఉంది. వేడివేడిగా తింటే బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుంది. ఇక హల్వా అయితే రెడీ అయిపోయిందండి, క్యారెట్ హల్వా. దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. మేఘమల్లి సాగి వచ్చి దాహమేదో పెంచుతావు, నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు, కలనేనా కన్నీరేనా, తేనెటీగలాగా కుట్టి తీపి మంట రేపుతావు, పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు, నేనేనా నీ రూపేనా. అదేనండి క్యారెట్ హల్వా మహిమ. ఒకసారి రుచి చూపించి అలా మాయమైపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వెన్నెల కంటి కిచెన్లో చక్కగా నేను క్యారెట్ హల్వా ఎలా చేయాలో మీకు అందరికీ చూపించాను. చక్కగా చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బాయ్.